హలో ఎవ్రీవన్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త అండి. రాష్ట్రంలో మరొక 2440 ఉద్యోగాలకు ప్రభుత్వము భర్తీకి ఆదేశాలు జారీ చేస్తూ అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి. మరి ఏ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి, సో ఏంటి అనే వివరాలు అయితే మనం క్లియర్గా చూద్దాం. డైరెక్ట్ లిస్టే మనకు ప్రచురించడం అయితే జరిగింది. ఓకేనా, ఇంకేంటి మరి లేట్ చేయకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్రతిరోజు కూడా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, అందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మన ఛానల్ తరపున ఆర్కే పబ్లికేషన్ తరపున తెలంగాణ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చాయండి. దాన్ని దృష్టిలో ఉంచుకొని టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందిస్తున్నాము. వాటితో పాటుగా 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ఫుల్ సాల్వ్డ్ పేపర్స్ అండి. ఇవన్నీ కలిపి ప్యాకేజ్ లాగా జస్ట్ 200 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. ఎవరికైనా కావాలనుకున్న వారు మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాప్లో అయితే మీరు పర్చేజ్ చేయవచ్చు. చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారు ఒక నోట్ అయితే మనకు ట్విట్టర్ ద్వారా తెలియచేయడం అయితే జరిగిందండి. చూద్దాం. It's a raining job in Telangana for government job aspirants as a notification for another 2,440 vacancies in education and achievers. Department was issued today under విజనరీ లీడర్షిప్ ఆఫ్ శ్రీ కేసీఆర్ గారు అంటూ మనకైతే తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు 49,428 జాబ్స్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటూ మనకైతే తెలియజేశారు. సో ఇక్కడ ఆ లిస్టులు కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి. ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రిలీజ్ చేశాము ఏంటి అనే వివరాలు ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చారండి. సో ఇప్పటివరకు 49,000 ఉద్యోగాలను ఇచ్చామంటూ ఇక్కడ మనకు ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా మరొక 24,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నాము. అవేవి అన్నీ కూడా మనకి విద్యాశాఖలో ముఖ్యంగా, ఓకేనా, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, అంతేకాకుండా మరికొన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇవి ఉండబోతున్నాయి అన్నట్లుగా మనకైతే క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో వన్స్ మనకు ఫుల్ డీటెయిల్స్ రాగానే మీకైతే అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకేనా, అంతేకాకుండా ఫ్రెండ్స్, పోలీస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మోడల్ పేపర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఎన్ని బుక్స్ చదివాము, ఎన్ని ఆన్లైన్ క్లాసెస్ విన్నాము అనే దానికంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్నటువంటి టైంలో మోడల్ పేపర్స్ని ఎంత బాగా మనం అనలైజ్ చేసాం, ముఖ్యంగా ప్రీవియస్ పేపర్స్ని ఎంతవరకు మనం అనలైజ్ చేసామనే దానిపైన చాలా వరకు ఆధారపడి ఉంటుందండి. మనం ప్రిలిమ్స్లో కూడా ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశము ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై.